వెల్కమ్ టు సాక్షి సూపర్ ఫాస్ట్ న్యూస్. నేను కార్తీక్ అరవ. నేను గ్రేసీ ఆచారి. క్రమశిక్షణ కమిటీకి మరో లేఖ రాశారు మంత్రి కొండా సురేఖ. తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అవమానకరంగా వ్యాఖ్యలు చేయిస్తున్న వారి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కమిటీ చైర్మన్ మల్లు రవికి విజ్ఞప్తి చేశారు. ఒక బీసీ మహిళా నాయకురాలైన తనపై సామూహిక దాడులు జరుగుతున్నప్పుడు పార్టీ నాయకత్వం మౌనం వహించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. తెర వెనుక ఉండి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్న అసలు వ్యక్తులు ఎవరో నిష్పాక్షికంగా గుర్తించి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు మంత్రి కొండా సురేఖ. కొండా సురేఖ వ్యవహారంపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఎటూ తేల్చలేదు. మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు కమిటీ చైర్మన్ మల్లు రవి. సీఎం రేవంత్ పై కొండా సుష్మిత అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. కొండా సురేఖ వివరణ సరిగ్గా లేదన్నారు మల్లు రవి. మన కొండా సురేఖ గారికి మేము ఇచ్చినటువంటి వివరణ నోటీస్కి వారు ఇచ్చిన సమాధానాన్ని చదివిన తర్వాత ఆ కంప్లైంట్ ఆమె కొండా సుష్మిత గారు మాట్లాడినటువంటి వీడియోస్ అవి తెప్పించుకొని వాటిని చూడటం జరిగింది. అందరు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ని మళ్ళీ సమగ్రంగా మళ్ళీ ఒకసారి డిసిప్లినరీ కమిటీ మీటింగ్ పెట్టి దాని మీద నిర్ణయం తీసుకోవాలనుకున్నాం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చిట్చాట్ చేశారు. కొండా సుష్మిత గీత దాటి ఆరోపణలు చేశారని అన్నారు. అనిరుద్, రాజగోపాల్ రెడ్డి మరీ అంత హద్దు మీరలేదన్న మహేష్ గౌడ్ పార్టీ లైన్ ఎవరు దాటినా చర్యలు తప్పవన్నారు. కొండా సుష్మిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. సుష్మిత వ్యాఖ్యలు ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. అలాంటి పిల్లకాకుల మాటలు తాను పట్టించుకోనని తెలిపారు. పరకాలలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన. చూసింది కదా ఎవరు ఎట్లా మాట్లాడతాను నా గురించి. నేనట ముసలోనట కట్టి పట్టుకొని నడతానట ఏమో చెప్తానట. ఇక అది వాళ్ళకి ఇంజెక్ట్ అయి కొట్టి పెడతాను. కానీ నాకు ప్రత్యక్షంగా నా సాక్షులు ఎవరు? ఈ దేవేందర్ రెడ్డి అని ఇక్కడ ఉన్నాడు, మగవాడు ఉన్నాడు. ఆయన మా డ్రైవర్ నుండి ఆయన అంటాడు, సార్ ఏం తింటాడు నాకు చెప్పి నేను కూడా బలంగా తయారు కావాలంటాడు. నేనేమో హుషారుగా మీరందరిచ్చే ధైర్యంతో హుషారుగా పోతా అంటే కొన్ని కాకి పిల్లో మేక పిల్లో ఇది అంటారు చూసినావా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూర్చుంటారు. సరే ఒకే వాళ్ళ విజ్ఞత వదిలిపెడతాను. ఎందుకంటే కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నోటీసుకు సమాధానం ఇచ్చారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి. అధిష్టానానికి వ్యతిరేకంగా తాను మాట్లాడలేదని స్పష్టం చేశారు. ఏఐసీసీ, టీపీసీసీ కార్యాలయాలను పవిత్ర దేవాలయాలుగా భావించారని చెప్పారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే తనకు దేవుళ్లతో సమానమని, అలాంటి వారికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రశ్నే లేదన్నారు. నిజమైన కార్యకర్తల బాధలు మాత్రమే చెప్పానని వివరించారు. ఎమ్మెల్యే తీరుతో కాంగ్రెస్ నేతలు పడుతున్న బాధలు చెప్పానని, ఎవరిపైనా అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తనకిచ్చిన నోటీసును ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు చిన్నారెడ్డి. హైదరాబాద్ గచ్చిబౌలిలో 7 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 2 ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి. అయితే భవనం కుప్పకూలే సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. పక్కనే ఉన్న అపార్ట్మెంట్ కూలడంతో ఆ భవనం కూడా ధ్వంసమైంది. కూలిపోయిన బిల్డింగ్కు ఎలాంటి పర్మిషన్లు లేవని తెలుస్తోంది. కేవలం 48 గజాల్లో 7 అంతస్తుల భవనం కడుతున్నాడు యజమాని సాజిద్ ఖాన్. ఏకంగా నాలాకు ఆనుకుని బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నాడు. ఓ బిల్డింగ్కు నిర్మాణ కాంట్రాక్ట్ కూడా ఇచ్చాడు. ఓనర్ సాదిక్ ఖాన్ లోకల్ టౌన్ ప్లానింగ్ అధికారులను మేనేజ్ చేస్తూ ఇల్లీగల్గా భవన నిర్మాణం చేపట్టాడు. గచ్చిబౌలిలో జరిగిన ఘటనతో ఇలాంటి నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. ఘటనా స్థలాన్ని సందర్శించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ 50 గజాల స్థలంలో భారీ ఇళ్లను, భవనాలను నిర్మించారని, ఇలా నిర్మించిన అక్రమ భవనాలను కూల్చేస్తామని స్పష్టం చేశారు. బట్ ఒకటైతే ఇక్కడ చూస్తున్న బిల్డింగ్స్ బట్టి ఎవరికి సెట్ బ్యాక్ లేవు. అన్ని బిల్డింగ్ ఆనుకొని ఉన్నాయి. అన్ని ఒక్కొక్కడు 50 గజాల్లో మనం ఏది 7 అంతస్తులు 8 అంతస్తులు ఇట్లా కడుతున్నారు. ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా డెఫినెట్ గా ఇవన్నీ నాలా పక్కన ఉన్నాయి.
అండ్ అట్లానే సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన గారితో అండ్ అట్లానే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా చెప్తున్నారు, ఇంతకుముందు కూడా వీళ్ళందరి మీద కూడా కంప్లైంట్లు ఇచ్చామని. హైడ్రా మేము తప్పకుండా మేము కార్పొరేషన్ కలిసి ఇక్కడ ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా డిమాలిష్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఆ బిల్డింగ్స్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని ఖాళీ చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. సీఎం చంద్రబాబు సభలో పారిశుధ్య కార్మికుడు ప్రాణాలు కోల్పోయారు. అనకాపల్లి జిల్లా ఏ కోడూరులో చంద్రబాబు సభ జరుగుతుండగానే పారిశుధ్య కార్మికుడు దడాల వీరబాబు కుప్పకూలిపోయారు. సభలో పారిశుధ్య విధుల కోసం పాయకరావుపేట నుంచి వీరబాబును రప్పించారు. వీరబాబు మరణాన్ని సీఎం పర్యటన ముగిసే వరకు గోప్యంగా ఉంచారు అధికారులు. సీఎం పర్యటన అనంతరం కే కోటపాడు హాస్పిటల్ కు వీరబాబు మృతదేహం తరలించారు. ఆగమేఘాల మీద పోస్ట్ మార్టం చేసి సొంత గ్రామానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. తిరుపతిలో స్టార్ హోటళ్లకు అనుమతులు, భూ కేటాయింపులపై మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కీలక ఆరోపణలు చేశారు. స్టార్ హోటళ్ల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించిన ఆయన తిరుపతిలో భూ కేటాయింపుల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు. హాస్పిటాలిటీ అనేటువంటి ఒక కంపెనీకి సంబంధించి వాళ్ళ సొంత పొలంలో 1 ఎకరా 71 సెంట్లు ఉన్నటువంటి పొలంలో వాళ్ళు 5 స్టార్ హోటల్ కట్టబోతున్నారు. ఇక్కడ దామినేడిలో తిరుపతి కలెక్టర్ ఆఫీస్కు అతి దగ్గరలో ఉన్న చోట్లో. కనుక వాళ్లకు అనేకమైన రాయితీలు ఇచ్చింది. డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణకు సిద్ధమా అని మాజీ సీఎం వైఎస్ జగన్ విసిరిన సవాలుపై కూటమి నేతలు ఎందుకంత భయపడుతున్నారని మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ప్రశ్నించారు. వైఎస్ జగన్ హయాంలో జరిగిన నియామకాల్లో రవ్వంత అవినీతి జరగలేదన్నారు. దమ్ము ధైర్యం ఉంటే డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలన్నారు పుష్పశ్రీవాణి. ఈరోజు ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మా హయాంలో జరిగినటువంటి గ్రూప్ 1 నియామకాల మీద సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమని చెప్తున్నారు. ఈరోజు డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణకి మీరు సిద్ధమా అని అడుగుతున్నారు. దీనికి ఎందుకు సమాధానం చెప్పట్లేదు? ఎందుకు కూటమి ప్రభుత్వం పారిపోయింది? కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరూ కూడా సవాల్ని ఎందుకు స్వీకరించట్లేదు? ఆరోపణకి ప్రతి ఆరోపణ అనేది సమాధానమా? స్పోర్ట్స్ కోటాలో నియమించినటువంటి 372 పోస్టులు కూడా ఆరోపణలు వాస్తవమే, అక్రమం జరిగింది. గుంటూరులో మరోసారి టీడీపీ గూండాలు బరితెగించారు. రాత్రి బస్టాండ్ కాంప్లెక్స్లో పిల్లర్లు పగలగొట్టడానికి ప్రయత్నించారు. మాజీ కార్పొరేటర్ ఎల్లావుల అశోక్, ఆయన అనుచరుడు అడ్డుకున్న ఆర్టీసీ కానిస్టేబుల్ ఠాగూర్పై దాడికి పాల్పడ్డారు. వెంటపడి మరీ కానిస్టేబుల్పై దాడి చేశారు. దాడి చేయడమే కాకుండా కానిస్టేబులే మద్యం సేవించి తమపై దాడి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. ఎల్లావుల అశోక్పై కేసు కట్టకుండా పోలీసులపై టీడీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో కూటమి నేతలు బరితెగించారు. ఇరగవరం మండలం ఐతంపూడి గ్రామ మాజీ సర్పంచ్ ఉప్పులూరి లావణ్య ఇంటిని కూల్చేశారు. మాజీ సర్పంచ్ లావణ్య వైఎస్ఆర్సీపీ మద్దతుదారుగా ఉండటాన్ని జీర్ణించుకోలేక కూటమి నేతలు ఇంతటి దారుణానికి ఒడిగట్టారు. ఐతంపూడి గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్సీలు వరదు కళ్యాణి, కల్పలతారెడ్డి బాధిత మాజీ సర్పంచ్ లావణ్యను పరామర్శించారు. రాధాకృష్ణ గారు ఇంత కక్షపూరితంగా ఒక మాజీ సర్పంచ్ గారైన లావణ్య గారిని టార్గెట్ చేసి ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం? ఇంత కక్ష అవసరమా? ఇంత దౌర్జన్యమా? మనం ప్రజాస్వామ్యంలో లేమా? వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే తెలుగుదేశం పార్టీ కండువా వేసుకోపోవడం, వాళ్ళకి సపోర్ట్ చేయకపోవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్టర్స్గా ఉండడం, అది వీళ్ళు చేసిన తప్పు. అందుకు కక్షపూరితంగా ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అసలు ఇది కూటమి ప్రభుత్వమా, కూల్చివేతల ప్రభుత్వమా అర్థం కాని పరిస్థితి. రాజంపేట ఎంపీ, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నెల్లూరులోని మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణతో పాటు ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ కార్యాలయం ఎదుట చేనేత కార్మికులు ధర్నా చేపట్టారు.
రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నేతన్న సేవ పథకం కింద అనర్హుల ఖాతాల్లో నగదు జమ చేశారని, నిజమైన లబ్ధిదారులను మోసం చేశారని మండిపడ్డారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో అక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జరుగుతున్న పరిణామాలపై చంద్రబాబు, లోకేష్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. విచ్చలవిడిగా జరుగుతున్న అక్రమ మద్యం, గంజాయి రవాణాపై విచారణ జరగాలన్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. జేసీ ఓ గ్యాంగ్స్టర్లా వ్యవహరిస్తూ 24 మంది వైఎస్ఆర్సీపీ నాయకులను చంపుతానని బెదిరిస్తే ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. విజయవాడ కృష్ణలంక ఆర్చి రోడ్డులో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రిటైనింగ్ వాల్ పక్కన అవుట్ ఫాల్ డ్రైన్ నిర్మించడంతో పాటు రన్ ది వే నగర్లో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిటైనింగ్ వాల్ పూర్తయి 2 ఏళ్లు గడిచినా దానికి అనుసంధానంగా అవుట్ ఫాల్ డ్రైన్ నిర్మించకపోవడంతో వర్షాలు, వరదల సమయంలో ప్రజల ఇల్లు మునిగిపోయే పరిస్థితి ఉందని ఆరోపించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో హంద్రీనివా కాలువ నీటిపై అధికారులు కీలక హెచ్చరికలు చేశారు. ప్రస్తుతం హంద్రీనివా కాలువలో ప్రవహిస్తున్న నీటిని రైతులు సాగునీటి అవసరాలకు వినియోగించరాదని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా కాలువ నుంచి నీటిని మళ్లించి పంటలకు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే ఇప్పటికే పంటలు సాగు చేస్తున్న రైతులు నీటి కోసం ఆందోళన చెందుతున్న వేళ కాలువలో నీరు ప్రవహిస్తున్నా తమ పొలాలకు మాత్రం నీరు అందడం లేదని వాపోతున్నారు. ప్రకాశం జిల్లాలో పోలీసులకు చెందిన ప్రైవేట్ కారులో మద్యం, గంజాయి లభించిన ఘటనపై శాఖాపరమైన చర్యలు మొదలయ్యాయి. ఈ ఘటనపై గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నిన్న ఘటనా స్థలిని పరిశీలించి ప్రకాశం జిల్లా ఎస్పీని నివేదిక కోరారు. ఎస్పీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సంతుమాగుళూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావును వీఆర్కు పంపుతూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. దర్శి డీఎస్పీకి షోకాజ్ నోటీసు జారీ చేయగా బల్లికురువ ఎస్ఐ, సంతుమాగుళూరు సీఐలకు ఛార్జ్ మెమోలు జారీ చేశారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బెన్నవోలులో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. కూటమి నేతల అండదండలతో అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నారు. పర్యావరణానికి విఘాతం కలిగేలా అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా భారీ యంత్రాలతో అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నారు. వందలాది ట్రాక్టర్స్తో గ్రావెల్ తరలిస్తున్నారు. అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. తెలంగాణలో భూభారతి నవ్వుల పాలైందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పర్మిషన్ తీసుకుని ట్యాక్స్ కడుతున్న ఆస్తులను 22A పెట్టి ఇబ్బంది పెడుతున్నారని ఫైర్ అయ్యారు ఆయన. మంత్రులు, ఎమ్మెల్యేలు నిత్యం 2 గంటలు ల్యాండ్ సెటిల్మెంట్ల మీదనే దృష్టి పెడుతున్నారని ఆరోపించారు. భూభారతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. స్థానంలో వచ్చినటువంటి ఈ యొక్క భూభారతి ఈరోజు నవ్వుల పాలైంది. ఈరోజు చాలా దుర్మార్గంగా రాత్రికి రాత్రే ప్రైవేట్ భూములను 22A కింద పెట్టి వేధిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏ రకంగా ఉందంటే హైకోర్టు కామెంట్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రజల ఆస్తులు భద్రంగా ఉండాలంటే ఆర్మీని దింపాల్సి వస్తుంది అని కామెంట్ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజాస్వామ్య మనుగడకు పాలకులను ప్రశ్నించే పత్రికా స్వేచ్ఛ అత్యంత కీలకమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. విమర్శలను స్వీకరించే ధైర్యం ప్రభుత్వాలకు ఉండాలన్నారు. దేశవ్యాప్తంగా 8 ప్రెస్ క్లబ్ల ప్రతినిధులు ఏకతాటిపైకొచ్చి హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్ను ఆయన ప్రారంభించారు. వివక్షను ప్రశ్నించాల్సిన బాధ్యత పత్రికలదేనని చెప్పారు భట్టి. అధికారంలోకి రాగానే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామన్న రేవంత్ రెడ్డి అది మర్చిపోయి ఎలా దోచుకోవాలో చూస్తున్నారని ఆరోపించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. స్కూళ్లు, వర్సిటీల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే సీఎం విదేశీ పర్యటనలు చేస్తున్నారని మండిపడ్డారు. విద్యారంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. హైదరాబాద్లోని కార్యాలయంలో ఫీజుల బకాయి, బీజేపీ లడాయి పోస్టర్ను ఆవిష్కరించారు మహేశ్వర్ రెడ్డి. నిజామాబాద్ రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు పత్రాలను మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు. కాంగ్రెస్కు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళు అన్నారు. తమది ప్రజాప్రభుత్వమని ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని చెప్పారు. విడతల వారీగా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నామని తెలిపారు.
ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారకుడైన సాదిక్ ఖాన్ను మీరట్ కోర్టులో హాజరుపరిచారు కాకినాడ రూరల్ సర్పవరం పోలీసులు. అక్కడి నుంచి ట్రాన్సిట్ వారెంట్ మీద సాదిక్ను కాకినాడ తీసుకురానున్నారు. ఢిల్లీ నుంచి ఏపీ ఎక్స్ప్రెస్ లో సామర్లకోట వరకు తీసుకురానున్నారు. ఆదివారం అర్ధరాత్రి సామర్లకోటకు చేరుకోనుంది ఏపీ ఎక్స్ప్రెస్. ఆ తర్వాత సోమవారం ఉదయం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. హైదరాబాద్ చంపాపేటలో అమ్మవారి ఆలయంలో విగ్రహం మాయం కావడం కలకలం రేపింది. కటికోనుకుంట ప్రాంతంలో ఆలయంలో ఉన్న అమ్మవారి విగ్రహం కనిపించకపోవడంతో ఆలయ నిర్వాహకులు స్థానికులు ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. విగ్రహం ఎలా మాయమైంది, ఎవరైనా అపహరించారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఆలయం పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలిస్తూ విగ్రహం వాయం వెనుక ఉన్న వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నట్టుగా సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఆస్ట్రేలియన్లు టార్గెట్ గా సైబర్ మోసాలకు పాల్పడ్డ నిందితుడు పట్టాభి పోలీస్ కస్టడీ ముగిసింది. ఆస్ట్రేలియా సిటిజన్స్ ను 100 కోట్లకు పైగా మోసం చేశాడు దేవరపల్లి పట్టాభి. ఖమ్మం జిల్లాకు చెందిన దేవరపల్లి పట్టాభిరామ్ ను 3 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. కాల్ సెంటర్ ముసుగులో ఆస్ట్రేలియన్స్ ను మోసం చేసింది సైబర్ ముఠా. రిచ్ ఐటీ సొల్యూషన్స్ కేంద్రంగా సైబర్ మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. తమిళ ఫిల్మ్స్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త తమిళ సినిమాల విడుదలకు బ్రేక్ వేసింది. సినిమా రిలీజ్లతో పాటు షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా నిలిపివేసింది. థియేటర్, ఓటీటీ విండో వివాదమే తాజా సంక్షోభానికి కారణమైంది. థియేటర్స్లో విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీలోకి తీసుకురావాలని థియేటర్స్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు డిమాండ్ చేస్తున్నారు. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. వందే మాతరంలోని తొలి 2 చరణాలను మాత్రమే పాడతామని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. జాతీయ గేయం గౌరవం విషయంలో ఎలాంటి రాజీకి అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. వందే మాతరం ఘన వారసత్వాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పేందుకు ప్రచార కార్యక్రమాలను ప్రారంభించనున్నట్టు తెలిపింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన తొలిసారి సమావేశమైన నూతన జాతీయ కార్యవర్గం ఈ మేరకు ఓ తీర్మానాన్ని ఆమోదించింది. పేపర్ లీక్ నిరసనలు, కేంద్రానికి వ్యతిరేకంగా యువత ఉద్యమ బాట పట్టడం తదితర ఘటనల నేపథ్యంలో జెన్జీపై బీజేపీ ఫోకస్ పెట్టింది. నవతరాన్ని ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం జెన్జీ టీంను ఏర్పాటు చేశారు బీజేపీ చీఫ్ నితిన్ నబీన్. ఆయనతో పాటు స్మృతి ఇరానీ, వినోద్ తాడ్వే, గుజరాత్ డిప్యూటీ సీఎం హర్ష సాంఘ్వి ఇందులో సభ్యులుగా ఉంటారు. పూణేలో జరిగిన ఛత్రోన్ కి గూంజ్ కార్యక్రమంలో మహిళలను ఉద్దేశించి రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలోని 70 కోట్ల మంది మహిళలే తన ప్రత్యేక బలమని చెప్పారు. మహిళలే దేశానికి అతిపెద్ద సంపద అన్న రాహుల్ గాంధీ వారిని కుటుంబ పాత్రలకే పరిమితం చేయకూడదని వ్యాఖ్యానించారు. వారి సొంత కలలను సాకారం చేసుకోవాలని మహిళా విద్యార్థులకు ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడాన్ని ఖండించారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఈ నిర్ణయం అన్యాయం, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడం, పరిశ్రమలను ఆకర్షించడం, ఉపాధి అవకాశాలను పెంచడమే రేవంత్ యుఎస్ పర్యటన ఉద్దేశమని చెప్పారు. కేంద్రం కావాలనే ఈ పర్యటనను అడ్డుకుందని విమర్శించారు. 2027 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నేతల భద్రతపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి సహా 52 మందికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అందించినట్లు సమాచారం. ఈ జాకెట్లను 2 దశల్లో పంపిణీ చేసినట్టు తెలుస్తోంది. తొలి దశలో 8 మందికి, రెండో దశలో మరో 44 మందికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఇవ్వనున్నారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ భార్య పెను వివాదంలో చిక్కుకున్నారు. లైంగిక దాడి కేసును అణిచివేసేందుకు 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు సంచలన ఆరోపణలు రావడం తీవ్ర దుమారం రేపింది. దీనిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తును ఆదేశించింది. 2 వారాల్లో యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఏటీఆర్ సమర్పించాలని పంజాబ్ చీఫ్ సెక్రటరీ డీజీపీలకు ఆదేశాలు జారీ చేసింది. మేనమామ బంగారు ఉంగరం పథకం కొనుగోలు ప్రక్రియను తమిళనాడు ప్రభుత్వం ఖరారు చేసింది. మాజీ సీఎం సీఎన్ అన్నాదురై జయంతి సందర్భంగా సెప్టెంబర్ 15న ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
ఈ క్రమంలో తమిళనాడు మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ 70/30 నిష్పత్తిలో జయాలుకాస్, కళ్యాణ్ జ్యువెలర్స్ కు 1,28,499 బంగారు ఉంగరాలు సరఫరా చేసేందుకు వర్క్ ఆర్డర్లను జారీ చేసింది. జూన్ 22 నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టిన శిశువులకు ఈ పథకం వర్తిస్తుంది. రాజస్థాన్లో కాక్రోచ్ జనతా పార్టీ బృందంపై జరిగిన దాడి బీజేపీ ప్రేరేపితమని ఆరోపించారు సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ శంకర్. తమపై దాడి చేసిన వ్యక్తులకు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే కైలాష్ వర్మతో సంబంధాలున్నాయని తెలిపారు. ఇది ప్లాన్ ప్రకారం జరిగిన హత్యా యత్నమని ఆరోపించారు. దాడి చేసిన వ్యక్తుల ఫోటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో పెట్టామని, రాజస్థాన్ పోలీసులు ఏం చేస్తారన్నది ఇప్పుడు దేశం మొత్తం చూస్తోందన్నారు అశుతోష్ శంకర్. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి రాజస్థాన్ సర్కార్ సంచలన విషయాన్ని శాసనసభలో వెల్లడించింది. 611 ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు లేవని, అనేక స్కూళ్లలో కనీస సౌకర్యాలు లేవని తెలిపింది. అలాగే సొంత భవనాలు కలిగిన ప్రభుత్వ పాఠశాలల్లో 2047 పాఠశాలల్లో మరుగుదొడ్ల సౌకర్యం లేదని, 1000కి పైగా స్కూళ్లలో తాగునీటి కొరత ఉందని వెల్లడించింది రాజస్థాన్ ప్రభుత్వం. జైపూర్లో ఏఐఏ పీజీఈటీ పరీక్ష నిర్వహణలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. పవకట్తో పరీక్షకు అంతరాయం ఏర్పడి 49 మంది విద్యార్థులు పరీక్ష పూర్తి చేయలేకపోయారు. దీంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభావితమైన 49 మంది విద్యార్థులకు సెప్టెంబర్ 1న మళ్లీ పరీక్ష నిర్వహించనున్నట్టు ప్రకటించింది. అయితే విద్యుత్ అంతరాయం సమయంలో ప్రశ్నాపత్రంపై చర్చ జరిగిందంటూ కొందరు విద్యార్థులు ఆరోపణలు చేయడంతో వివాదం మరింత ముదిరింది. ఎయిర్పోర్టుల్లో బోర్డింగ్ పాస్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమాన ప్రయాణికులు ఇకపై ఫిజికల్ బోర్డింగ్ పాస్ ను తీసుకురావాల్సిన అవసరం లేదని పేర్కొంది. దీనికి బదులుగా ప్రయాణికులు ఇమిగ్రేషన్ క్లియరెన్స్ కోసం తమ స్మార్ట్ ఫోన్స్ లో ఈ బోర్డింగ్ పాస్ ను చూపించాల్సి ఉంటుంది. ఈ మేరకు బోర్డింగ్ పాస్ పై స్టాంపింగ్ నిబంధనను కేంద్రం ఎత్తివేసింది. కొత్త నిబంధనలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇంటర్నేషనల్ న్యూస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు షాక్ ఇచ్చింది స్థానిక కోర్టు. 75 దేశాల పౌరులకు తమ దేశ ఎమిగ్రెంట్ వీసా ప్రాసెసింగ్ను నిలిపివేయాలన్న ట్రంప్ నిర్ణయాన్ని కొట్టివేసింది. ట్రంప్ నిర్ణయం ఫెడరల్ వలస చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని తెలిపింది. వీసాలను నిలిపివేసే అధికారం ప్రభుత్వానికి లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. అమెరికా, కెనడా మధ్య టారిఫ్ వార్ మళ్లీ మొదలైంది. వాణిజ్య చర్చలు చివరి నిమిషంలో నిలిచిపోవడంతో ట్రేడ్ డీల్ బ్రేక్ అయింది. వెంటనే కెనడాపై అదనపు సుంకాలు అమల్లోకి వస్తాయని అగ్రరాజ్యం ప్రకటించింది. మంచి అవకాశాన్ని కెనడా మిస్ అయిందని వ్యాఖ్యానించింది. కెనడాకు చెందిన 20 బిలియన్ల విలువైన దిగుమతులపై అమెరికా 50% టారిఫ్లు విధించనుంది. చిన్నారుల వ్యక్తిగత సమాచార భద్రతకు సంబంధించిన కేసులో అమెరికా ప్రభుత్వంతో టిక్టాక్ భారీ సెటిల్మెంట్ చేసుకుంది. యుఎస్ న్యాయ విభాగానికి $400 మిలియన్ అంటే దాదాపు 3,800 కోట్ల రూపాయలు చెల్లించేందుకు అంగీకరించింది. 2024లో అమెరికా న్యాయశాఖ దాఖలు చేసిన ఈ కేసుకు ఈ ఒప్పందంతో ముగింపు పలికింది. ఒప్పందం ప్రకారం టిక్టాక్ $300 మిలియన్ వెంటనే చెల్లించనుంది. మరో $100 మిలియన్ టిక్టాక్ పూర్వ సంస్థపై ఉన్న గత సమ్మతి ఉత్తర్వును రద్దు చేసిన తర్వాత చెల్లించాల్సి ఉంటుంది. రష్యా షాడో ఫ్లీట్ కు చెందిన చమురు ట్యాంకర్ ను స్వాధీనం చేసుకున్న ఘటనలో భారత నావికుడు అజయ్ పంత్ ను బ్రిటన్ కమాండోలు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అతడు గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్షను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే అజయ్ భార్య రితు పంత్ ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్తను బలిపశువును చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం ఎలా చెబితే తన భర్త అలాగే చేశారని, తాను చేసిన తప్పేంటో కూడా అర్థం కావట్లేదంటూ వాపోయారు ఆమె. అది ఇది అని కాదు, అన్ని రంగాల్లోకి రోబోలు ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. స్పోర్ట్స్ రంగంలోకి రోబోలు వచ్చేసాయి. పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ రికార్డును ఓ రోబో బ్రేక్ చేసింది. చైనాకు చెందిన ఓ కంపెనీ అభివృద్ధి చేసిన లైట్నింగ్ అనే హ్యూమనాయిడ్ రోబో 100 మీటర్ల పరుగును 9.32 సెకండ్లలో పూర్తి చేసింది. జమైకా స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ 2009 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 9.58 సెకండ్లలోనే 100 మీటర్ల రేస్ పూర్తి చేసి వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇప్పుడు దానిని ఈ రోబో అధిగమించింది. మూవింగ్ ఆన్ టు బిజినెస్ అప్డేట్స్. పసిడి ప్రియులకు షాక్ తగిలింది. బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్స్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1100 పెరిగి 1,47,000
రూపాయల వద్దకు చేరగా 24 క్యారెట్ల బంగారం ధర 1210 రూపాయలు పెరిగి 1,60,480కి చేరింది. శ్రావణ మాసం కావడం, పండుగ సీజన్ దగ్గర పడుతూ ఉండటంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్పోర్ట్స్ అప్డేట్స్. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో కాంస్య పథకం సాధించింది పుల్లెల గాయత్రి గోపీచంద్ ట్రిసా జౌలీ జోడీ శనివారం మహిళల డబుల్స్ సెమీఫైనల్లో గాయత్రి జోడీ 21-18, 13-21, 8-21తో చైనాకు చెందిన లియూ షాంగ్షు టాన్ నింగ్ చేతిలో పరాజయం చవిచూసింది. మూడో గేమ్లో చైనా జోడీ హవా కొనసాగింది. ట్రిసా గాయత్రి కనీస పోటీ ఇవ్వలేకపోయారు. దీంతో కాంస్య పథకంతో సరిపెట్టుకున్నారు. ఇవి వాటి సూపర్ ఫాస్ట్ న్యూస్ డీటెయిల్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.